పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతును రాజుగా చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ స్పీకర్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చింతకాల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గతంలో రైతులు మిల్లర్లకు దళారులకు ధాన్యం అమ్ముకుని డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం రైతుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన కేవలం 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తమకు నచ్చిన రైసు మిల్లుకు ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించామన్నారు. రైతులు నేరుగా 733359 అనే వాట్సాప్ నంబర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉందన్నారు. నియోజకవర్గంలోని 32,000 ఎకరాల్లో వరి సాగు జరగగా సుమారు 70,000 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. నాతవరంలో 15,000 టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, రైతుల అవసరార్థం మరో 10,000 టన్నులకైనా కొంటామని భరోసా ఇచ్చారు. నేను చూస్తున్నాను 2 సంవత్సరాల నుంచి నా అనుభవం మీద. మనోహర్ గారు అయితే రాత్రింపాలు ఇదే పని ఉన్నారు. వ్యవసాయం గురించి కానీ, బీజింగ్ గురించి కానీ, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వ్యవసాయం గురించి కానీ, చంద్రబాబు నాయుడు నిద్రపోనివ్వట్లేదు వాళ్ళని. నేను కూడా వాళ్ళతో ఇప్పుడు మంచి మంచి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. అంచేది వీళ్ళు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలా. పూర్వం నా చిన్నతనంలో మా తాతయ్య గారి వాళ్ళను ప్రైవేటు వాళ్ళకి ధాన్యం అమ్మేవాళ్ళు, మిల్లర్స్కి. కొంతమంది ధాన్యం కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు, కొనేసి వెళ్ళిపోయేవారు. డబ్బులు మనకు ఎప్పుడు ఇచ్చేవారంటే ఏదో పండగ టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేవారు. బాకీ పెట్టి వెళ్ళిపోయారు. మనకి ధాన్యం కొనేసి వెళ్ళిపోయారు, డబ్బులు ఇచ్చేవారు కాదు. దానికి టైం 2-3 నెలల తర్వాత ఇచ్చేవారు. అలా అమ్మాయి ఇంట్లో పెళ్లి ఉందనో, సమర్థ ఉందనో, పండగ ఉందని చెప్తే ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంటే కొని ఎన్ని రోజులు వేస్తాం బ్యాంకులో 48 గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకుల్లో వేసే ఏర్పాటు ఇవాళ ప్రభుత్వం చేసింది. అంచేత దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు రావాలన్నదే ఇవాళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఒక కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇవాళ నర్సీపట్నం మన నియోజకవర్గం అక్కడే చెప్తాను, రాష్ట్రం అంతా మనకెందుకు, వాళ్ళు అలాగే ఆ ఎమ్మెల్యేలు చూసుకుంటారు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో 15 క్లస్టర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 15 క్లస్టర్లు పెట్టాం. ఈ 15 క్లస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు అంటే ఒక 5-6 పెడితే లేట్ అయిపోతుందని చెప్పి ఈ సంవత్సరం 15 సెంట్రల్ క్లస్టర్లు పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడ ఆ క్లస్టర్ ఎక్కడ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇక్కడ మీకు లెక్కలు కూడా తెలియాలి కొంతమందికి. 1,000 ఎకరాల్లో వరి సాగు వేసాం మన నర్సీపట్నం నియోజకవర్గంలో. ఎక్కువగా పంట పండించేది ఏంటంటే వరికి మన నాతవరం మండలమే. ఇదే మన తాండవారి రిజర్వేయర్ ఉంది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ గారు కానీ, వాళ్ళ కమిటీ వాళ్ళు కానీ, రైతులు కానీ తాండవారి రిజర్వేయర్ చాలా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ నీరు వేస్ట్ అవ్వకుండా, పూర్వం నీరు పోతానే ఉండేది, ఆ గేట్లు బొక్కల్లోంచి నీళ్ళంతా పోతానే ఉండేది. మరి వేళ గేటు బాగు చేసే పరిస్థితులు లేవు. అలాంటిది ఆ రోజు గేటు బాగు చేయడానికి పట్టించుకున్న నాదులు లేడు. అప్పుడు రైతులందరూ నేను అంత కలిసి డబ్బులు వేసుకుని గేటు బాగు చేసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాం సార్ మనం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవ కాడవలు కొంచెం లోడ్ చేసి ఇలా చేసి మొత్తం మీద ఈ సంవత్సరం పంట పండించాం. ఇంకా సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక పంట పండిస్తే తాండవ ఖాళీ అయిపోయింది, నీరుండేది కాదు. ఈవేళ పంట పండించిన తాండవ నీరు నిండుగా ఉంది. ఎందుకుందంటే లీకేజీ లేకుండా చేశారు. వేస్ట్ గా పోతా ఉన్నది కాలువలంట, తలుపులంట. డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మెయింటైన్ చేశారు. ఇవాళ తాండవ నిండా నీరు ఉంది. ఇవాళ పంట పండించినా సరే
అది మన అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. ఇప్పుడు ఇందా చెప్పాను 32,000 ఎకరాల్లో పండిన సాగుని ఈవేళ కొనుగోలు చేయాలి మనం. దానికి 70,000 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేసాం. 32,000 ఎకరాల్లో దిగుబడి 70,000 టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మేమందరం కూర్చుని అంచనా వేసాం. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసామంటే మనం ముందుగా ఈ 70,000 టన్నుల ధాన్యాన్ని కొంచెంగా ఇంకా రైతుల పొలాలు కొంత ఉంది, ఇంకా కొంతమంది వచ్చారు. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం ఇప్పుడు ఈవేళ మన లక్ష్యం ఏంటంటే 15,000 టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 15,000 టన్నులు. మన నర్సీపట్నం గురించి చెప్తాను నేను, రాష్ట్రం కాదు. దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని సూత్రాలు పెట్టాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకెళ్ళవచ్చు. రైతు వారికి నచ్చిన, ఇక్కడ మీ మండలంలో 3 మిల్లులు ఉన్నాయి, 3 రైస్ మిల్లులు ఉన్నాయి. పలానా రైస్ మిల్లుకి వెళ్ళాలని మేము చెప్పాం. ఆ 3 రైస్ మిల్లులో మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి ధాన్యం తీసుకెళ్లే ఏర్పాటు కూడా ఇచ్చాం. పూర్వం ఏంటంటే పలానా మిల్లుకి వెళ్ళండి, పలానా మిల్లుకి వెళ్ళని చెప్పేవారు. ఇప్పుడు మేము ఏం చేసాం, అలా కాదు, మీ ఇష్టం. ఆ 3 మిల్లుల్లో మీ ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు. అంతేకాకుండా రైతు డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ధాన్యం కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు. స్లాబ్ ఉంది, ఫ్లాట్ అంటారు దాన్ని బుక్ చేసుకోవచ్చు. మిల్లుకి వెళ్ళవలసిన లేదు, మీ ఫోన్ ఉన్నాయి, మీ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 7337359375. కాకపోతే